నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్తే సార్. నమస్తే రవి గారు, మళ్ళీ దేశ రాజకీయాలు ఈ 2019 ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఒక దూకుడు స్వభావంతో ముందుకెళ్తోంది. ఏదనుకుంటుందో అది సాధించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగమే ఈ రిజర్వేషన్కి సంబంధించి అంటారా? అంటే ఆఖరి అస్త్రాలన్నీ కూడా ప్రయోగించే ఒక ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్టుగా ఉంది. ఇది బలమా బలహీనత అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే నిజంగా అంత బలంగా ఉండి అంత అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో ఉంటే ఆఖరి నిమిషంలో ఇంత హడావుడి పడాల్సిన అవసరం వాళ్ళకు వచ్చేది కాదు కదా. ఓకే, ఇప్పుడు రిజర్వేషన్ల బిల్లు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా మేము 10% కల్పిస్తాము లాంటి చాలా విస్తృతమైన ఒక చర్య తీసుకుంటున్నప్పుడు దాన్ని బాగా ప్రచారం చేసుకొని ఎప్పటి నుంచో చెప్పుకొని తను బలపడి ఉండవు. చాలా చేయలేదే కాబట్టి ఇది ఒక ఆపద మొక్కల వ్యవహారంలాగా ఆఖరి క్షణంలో చేయటం వెనుక అభద్రత, ఒక విధమైనటువంటి అననుకూలత ఆ పార్టీ ఎక్కువగా ఎదుర్కొంటుందని మనం భావించాల్సి వస్తుంది. ఓకే, అందులో కీలకంగా వాళ్ళకు ఉత్తరప్రదేశ్ భయపెడుతోంది. ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయి. అక్కడ దళిత బహుజనుల ఓటింగ్ గణనీయంగా ఉంటుంది. అగ్రవర్ణాలు సాంప్రదాయకంగా బీజేపీ కాంగ్రెస్ల మధ్యలోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎస్పీ బీఎస్పీ చీలిపోయాయి కాబట్టి గతసారి వీళ్ళు గెలిచారు. శాసనసభలో అయితే ఎస్పీ కూడా 2గా చీలిపోయింది, బాబాయికి అబ్బాయికి మధ్యలో. ఇప్పుడు అవన్నీ ఒకటేండి. మరి ఎలా దళిత బహుజనులు దూరం అయిపోయి రాక, వాళ్ళు ఓట్లు రాక, రెండో వైపున అగ్రవర్ణాలు వాళ్ళు కూడా దూరం అయితే ఎట్లా అని వాళ్ళని ఆకర్షించే ఒక ఎత్తుగడలాగా ఇది తెచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే మంచిదే కాబట్టి అందరూ బలపరిచారు. ఇప్పుడు మీరు ఎవరికైనా అన్నం పెడతాను ఆకలిగా ఉన్నవాడికి లేదా అవసరమైన వాడికి సాయం చేస్తానంటే ఎవరు వద్దన్నారు. ఇక్కడ అలాగే ఈ దేశంలో పార్టీలన్నీ బీజేపీ యొక్క పెద్ద వ్యూహము ఎత్తుగడలకు పడిపోయాయని చెప్పడం అది అతిశయోక్తి. వాళ్ళు అందరూ ఆమోదించే ఒక అంశాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. అందరూ ఆమోదించే అంశాన్ని తామొక్కరే తీసుకొచ్చారు. అందరూ ఆమోదించే అంశంలో అందరినీ భాగస్వాములను చేసి ఆ విధమైన అవగాహనతో సమగ్రంగా చేయకుండా ఇది మా ఒక్కరిదే, ఇది మోడీ గారి ఘనత, బీజేపీ ఘనత అని చెప్పడానికి ఆఖరి నిమిషంలో తీసుకొచ్చారు. దీనికి ప్రధానమంత్రి ఇచ్చిన వివరణ కూడా విచిత్రంగా ఉంది. ఎప్పుడు ఏవో ఒక ఎన్నికలు ఉంటాయి కాబట్టి మనం శాసనాలు చేయలేము, ఇప్పుడైతే ఎన్నికలు లేవు కాబట్టి ఎన్నికలు లేని పరిస్థితులు చాలాసార్లు ఉన్నాయి. రెండోది, ఎన్నికలున్న రాజ్యాంగ సవరణలను ఎవరు ఆపగలిగింది ఏమీ ఉండదు. కాబట్టి ఇది ఎత్తుగడగా అనివార్యమైన ఆఖరి అస్త్రంగా బీజేపీ ప్రయోగిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది దాని బలాన్ని సూచిస్తుందని అనుకోవచ్చు, బలహీనతకు ప్రతిబింబం అని కూడా మనం భావించవచ్చు. ఓకే, అంటే బిల్లు ఇంత ఫోర్స్డ్గా వచ్చింది, కనీసం వ్యతిరేకత లేకుండా కూడా ఒక ఆమోదింపబడింది కదండి. అంటే ఇది రేపటి నుంచి అమలు అయిపోవచ్చు అంటారా? రిజర్వేషన్ రేపటి నుంచి ఎవరికి వాళ్ళు దీన్ని చూసేసుకోవచ్చు అంటారు? ఇందులో రహస్యం అంతా అక్కడే ఉంది. ఈ రహస్యం అంతా కూడా ఏంటంటే బిల్లు ఆమోదం పొందింది. ఆమోదం పొందాక రాష్ట్రపతి లేకపోతే ఇట్లాంటి తతంగం, కొంత న్యాయపరమైన తతంగం కొంత ఉంటుంది అనుకోండి. కానీ అది అమల్లోకి రావాలంటే రాష్ట్రాల వారి చాలా సమస్యలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఆదాయం వాళ్ళు నిర్ణయించుకోవచ్చు అని వీళ్ళు ఒక మాట చెప్తున్నారు. మళ్ళీ ఇంకా మూడో విషయం ఏంటంటే రాష్ట్రాల సంగతి అట్లా ఉంచి కోర్టుల్లో సవాల్ చేయకుండా ఉండాలి. రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్నది రాజ్యాంగంలో లేదు. అది కేవలం దళిత బీసీలకే వర్తిస్తుంది, ఇది వేరే కేటగిరీలోకి వస్తుంది అన్నది అరుణ్ జైట్లీ చేసిన వాదన. ఈ వాదనను కోర్టు ఆమోదిస్తుందా? ఓకే, అంటే మీరు ఇచ్చే ఉద్యోగాల్లో 50% మించి రిజర్వేషన్ చేస్తే మిగిలిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నది కదా కోర్టు యొక్క వాదన. దాన్ని కోర్టు సవరించుకుంటుందా? అప్పుడు కేసు వేసినటువంటి ఇందిరా సాహ్ని ఇప్పుడు కూడా కేసు వేస్తూ అంటున్నారు. ఆ తీర్పు కారణమైన ఇందిరా సాహ్ని 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె కేసు వేస్తే ఈ 50% దాటకూడదు అన్న తీర్పు వచ్చింది. ఇప్పుడు ఆమె కూడా ముందుకు వచ్చారు. ఆమె సంగతి అట్లా ఉంచి ఈరోజు ఇప్పటికే సుప్రీంకోర్టులో కౌశల్ చౌదరి ఆయన కేసు వేసాడు, ఈక్వాలిటీ ఫర్ ఆల్ అని ఆయన. కాబట్టి అలాగే బీసీ సంఘాలు వీళ్ళందరూ కూడా వివక్ష మీద ఆధారపడాల్సినటువంటి రిజర్వేషన్ను మీరు ఆర్థిక కొలబద్ద ఎలా తెస్తారని వాళ్ళు ఒక విమర్శ, వాళ్ళు ఒక నిరసన వాళ్ళు తెలుపుతున్నారు. రాజకీయ పార్టీల్లో కూడా కొద్దిగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అన్నిటికంటే కీలకంగా ఈ 8 లక్షలు ఉన్న వాళ్ళందరూ పేదలే అన్న దాని మీద అసంతృప్తి ఉంది. ఎందుకనంటే 8 లక్షలు అంటే ఏంటి? నెలకు 65,000 రూపాయల జీతం. సగటు భారతీయుని, పేద భారతీయుని లెక్కలోకి తీసుకుంటే 30,000 దాటినప్పటి నుంచి పెద్ద జీతం కింద భావిస్తుంటాడు వాడు. అలాంటిది 65,000 వచ్చేవాడు పేదవాడు అని మీరు అనేటైతే నిజమైన పేద ఎవరు? అందరూ ఆ జాబితాలోకి వస్తారు.
మీరు ఒక ఉదాహరణ చూడండి, రాజశేఖర్ నిన్న మొన్న సమ్మె జరిగినప్పుడు కార్మికులు వాళ్ళు 8-9 తేదీల్లో వాళ్ళు మాకు 18,000 కనీస వేతనం నిర్ణయించమంటున్నారు. నెలకు 18,000 కనీస వేతనం అంటే ఏడాదికి 2.15 లక్షలు ఇంచుమించుగా. దానికే ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. మీరు ఒకవేళ 18,000 జీతానికే ఒప్పుకొని వాళ్ళు 65,000 జీతం వచ్చే వాళ్ళని పేదలుగా ఎలా పరిగణిస్తారు? అలాగే ఆదాయ పన్ను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మధ్యతరగతి ఉద్యోగులు 5 లక్షల వరకు మాకు పన్ను మినహాయింపు ఇవ్వండి, ప్రతిసారి ఈ బడ్జెట్లో 5 లక్షలకు మినహాయింపు వస్తుందా రాదా అని ఎప్పుడు చర్చ మనం చేస్తాం ఛానల్స్లో. ఎప్పుడు ఇవ్వరు. 5 లక్షల ఆదాయం వచ్చే వాళ్ళని కూడా సంపన్నులుగా భావించి మీరు పన్ను వేస్తున్నప్పుడు 8 లక్షలు వచ్చే వాళ్ళని పేదలుగా మీరు ఎలా పరిగణిస్తారు? ఈ ప్రశ్న. 8 లక్షలు అనేది పట్టణాల్లో ఒక విధంగా ఉంటుంది, పల్లెల్లో ఒక విధంగా ఉంటుంది, గ్రామాల్లో ఒక విధంగా ఉంటుంది, మారుమూల గ్రామాల్లో ఒక విధంగా ఉంటుంది. అనేక హెచ్చుతగ్గులు ఉన్నాయి. వీటన్నిటి మీద చర్చ చేయలేదు ప్రభుత్వం, చేసి ఉండాల్సింది. అంతకంటే కీలకంగా ఇంకొక మాట వచ్చింది, అసలు ఉద్యోగాలే మీరు భర్తీ చేయట్లేదు కదా. మీరు భర్తీ చేసింది 46,000 ఉద్యోగాలు. ఇందులో ఈ శాతం 10% అంటే 4,500 ఉద్యోగాలు వచ్చినట్లు లెక్క. 5 ఏళ్ల మీద ఇన్ని వర్గాలకు కలిపి 4,500 ఉద్యోగాలు ఇవ్వడానికి ఇంత తతంగం ఎందుకని? కాబట్టి ఇక్కడ ఇది ఆమోదం పొంది అమల్లోకి వస్తుందా లేదా అన్న ప్రశ్న ఒకటి ఉంది, పొందినా ప్రయోజనం ఎంత అనే ప్రశ్న ఉంది. అర్హులకు మాత్రమే మీరు వర్తింపజేస్తున్నారా? పరిధి మరీ ఇష్టానుసారం పెట్టేసి మీరు కేవలం అగ్రవర్ణాల్లో ఉన్న ఉన్నత తరగతులను ఆకట్టుకోవడానికి, బీజేపీతో అట్టిపెట్టుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారా అన్న ఇన్ని చిక్కుముళ్ళు ఇప్పుడు రాకపోవచ్చు. ఇవన్నీ బిల్లును వ్యతిరేకించడానికి కారణం కావు కదా. బిల్లును ఎందుకు వ్యతిరేకించాలి? వాళ్ళకి రిజర్వేషన్లు వస్తే మాకు అభ్యంతరం లేదన్న ఈ ప్రతిపక్షాలు. కానీ ద డెవిల్ ఈజ్ ఇన్ డీటెయిల్స్ అంటారే, మీరు ఎప్పుడైతే వివరాల్లోకి వెళ్ళారో ఈ వివాదాలన్నీ వస్తాయి. కాబట్టి ఇంకా చాలా తతంగం మిగిలింది. ఈ రిజర్వేషన్ల బిల్లు హ్యాజ్ ఎ లాంగ్ వే టు గో. అది ఈ 3 నెలల్లో జరగదు, అది కూడా నేను చెప్పగలను. అది వచ్చే ప్రభుత్వానికి సంబంధించి అందించే సమస్య తప్ప ఈ ప్రభుత్వం ఏదో ఇప్పటికిప్పుడు ఉద్యోగాలు ఇచ్చే అవకాశమే లేదు. వీళ్ళు భర్తీ చేయట్లేదు అసలు పబ్లిక్ సెక్టార్లో. రవి గారు, మరి ఇంత సడన్గా రాజ్యాంగపరమైనటువంటి సవరణలు జరుగుతున్నప్పుడు ఆ ఎఫెక్ట్ లేదా ఆ పరిస్థితులు అనేవి వ్యవస్థాపరంగా ఉంటాయి. మరి ఇది ఎలా ఉంటుంది? తప్పనిసరిగా దేశంలో మతాల మధ్య బీజేపీ హిందుత్వ రాజకీయాల వల్ల మతాల మధ్య చిచ్చు వచ్చిన మాట మనకు తెలుసు. గతంలో గుజరాత్లో వాళ్ళు బలంగా ఉన్న చోటే రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. గుజార్లు, జాట్లు, పటేళ్ళు ఇవన్నీ ఇలాంటి ఉద్యమాలు చాలాసార్లు రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక ఉద్యమాలు మనం చూసాం. అలాగే మెరిట్ వర్సెస్ రిజర్వేషన్, ప్రతిభ వర్సెస్ రిజర్వేషన్ లాంటివి అసలు ప్రతిభ అంతా దెబ్బతినిపోతుందనే వాదనలు కూడా మనం చాలా కాలం విన్నాం. అవన్నీ సామాజిక న్యాయ భావనకు విరుద్ధమైనవి. తరతరాల నుంచి అణచివేతకు వివక్షకు గురైన వాళ్ళని ఆదుకోవాలనే రాజ్యాంగంలో 15-16 అధికరణాలు పెట్టారు. వాళ్ళకి ఇవ్వాలి అనే దాని మీద కోర్టులు, పార్లమెంటు, ప్రజలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చున్నారు. కానీ ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళని కూడా బీదవాళ్ళుగా చూపించి అన్ని కులాల వాళ్ళకు కూడా మేము 10% ఇచ్చేస్తాము అంటే ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎక్కువ కులాలుగా పరిగణించబడే వాళ్ళకు కూడా అని వాళ్ళు అంటే కనుక ఇది సమాజంలో ఒక విధమైన గండి పడడానికి దారితీసే అవకాశం ఉంటుంది. అంటే వ్యతిరేకమే. ఎందుకంటే చాలా పార్టీలు బీసీల ప్రాతిపదిక మీద, ఎస్సీల ప్రాతిపదిక మీద పనిచేసే పార్టీలు చాలా ఉన్నాయి. కాబట్టి వాటికి చాలా సందేహాలు కూడా వస్తాయి. ఇప్పుడున్న రిజర్వేషన్లు మేమేం తగ్గించామని ప్రభుత్వం చెప్తూ ఉంది, కానీ అది జరుగుతుందా? అది ఎలా సాధ్యం? 50% పైన మీరు ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది? ఇంకా చాలా ప్రతిపాదనలు వస్తున్నాయి. దీంతో ఇది ఆగకపోవచ్చు. కాబట్టి సరికొత్త వివాదాలకు సమాజంలో చిచ్చు పెట్టాలని చూసే శక్తులు ఎప్పుడు ఉంటాయి, విభజించి పాలించాలనేవాళ్ళు. అటువంటి శక్తులు రావడానికి కూడా ఒక ఆస్కారం ఉంది. అది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో జరిగే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి బీసీ ఉద్యమాలు బలంగా ఉన్నాయి కాబట్టి బీసీలు దీని మీద ఒక నిరసన తెలిపే అవకాశం ఉంది. ఇంకా తర్వాత 4వ అంశం, తెలంగాణలో ముస్లింలకు సంబంధించిన 12% రిజర్వేషన్, ఆంధ్రప్రదేశ్లో కాపులకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్, అక్కడ జాట్లు, పటేళ్ళు ఇట్లాంటివి మీరు ఇదివరకు ఎందుకు నిరాకరించారు? ఇప్పుడు ఇవ్వండి అని వాళ్ళందరూ మాకు కూడా ఇవ్వండి. వీళ్ళందరూ ఈ కేటగిరీలోకి రారు.
ఈ కేటగిరీలో అందరికి కలిపి ఎన్ని వస్తాయి? ఇక్కడ కులం అగ్రవర్ణాలని మనం అంటున్నాం కానీ నిజానికి అగ్రవర్ణం ఒకటే కాదు కదా, ఇక్కడ ఆర్థిక కొలబద్ద అన్నారు. బీసీలు కూడా, బీసీలో పైన వాళ్ళు కూడా కావచ్చు. అందుకని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి దీని మీద ఒక విధమైన ప్రతికూలత వచ్చే అవకాశం ఉంది. బీసీ ప్రధానిగా చెప్పుకునేటటువంటి మోడీ దీన్ని ఎలా చూస్తారో మనం చూడాలి. వాళ్ళు చాలా వింత వాదన చేస్తున్నారు. అగ్రవర్ణానికి చెందిన నెహ్రూ అణగారిన వర్గానికి రిజర్వేషన్ ఇచ్చాడు, వెనుకబడిన వర్గానికి చెందిన మోడీ అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే నెహ్రూను మోడీని కూడా అగ్రవర్ణాలు అధమవర్ణాలు అనే కోలబద్దలో మనం చూసేట్టయితే భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి సామాజిక సామరస్య పునాది, కులాతీతమైనటువంటి దృష్టి ఏమైపోయేట్టు అంటే బీజేపీ పాచిక, బీజేపీ వ్యూహం చాలా స్పష్టంగా ఉన్నాయి. దీన్ని ఒక కులపరమైన, మతపరమైన రాజకీయాల నుంచి కులపరమైన విభజన దిశగా కూడా వాళ్ళు దీన్ని తీసుకొని పోవచ్చు. నెహ్రూను, గాంధీని, తిలక్ను, భగత్ సింగ్ను, సుందరయ్యను, ఇంకోరిని కూడా మనం కులాల కళ్ళతో చూడడం మొదలు పెడితే ఇంకా దేశం ఏమవుతుంది? అది బీజేపీ వ్యూహం. సర్దార్ పటేల్ అంటుంటారు వాళ్ళు ఉదాహరణకు. అట్లా మరి ఈ వ్యూహం గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎందుకు సైలెంట్గా ఉంటుంది? రఫేల్ గురించి మాత్రమే ప్రస్తావన తీసుకొస్తూ రీసెంట్గా నిర్మలా సీతారామన్ మాట్లాడారు. దానికి సంబంధించి కూడా ఈ కాంగ్రెస్ ఒకవైపు వ్యతిరేకత, మరోవైపు అననుకూలత సృష్టించే పరిస్థితి కనిపిస్తుంది. ఒకటండి, కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ పార్టీ అయినా పేదవాళ్లకు మేము రిజర్వేషన్లు ఇస్తామంటే వ్యతిరేకిస్తున్నట్టుగా కనపడడానికి ఎవరు కూడా ఇష్టపడరు. పేదలు ఎవరో మీరు తేల్చండి అని వాళ్ళు అనగలుగుతారు తప్ప. రెండోది అడిగారు, వాళ్ళు సవరణలు ప్రతిపాదించారు. తర్వాత దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపండి, మరింత అధ్యయనం చేస్తామన్నారు. కానీ మొండివాడు రాజు కంటే గనుడు అన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళేది లేదని వాళ్ళు భీష్మించుకున్నాక ఏం చేస్తారు? మీరు బిల్లుకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి. ఏది జార్జ్ బుష్ ఇది వరకు మీరు టెర్రరిస్టులతో ఉన్నారా మాతో ఉన్నారా అనేవాళ్ళు. ఇక్కడ మధ్య మార్గం లేదు వాళ్ళకు. కాబట్టి బలపరిచారు. అమల్లో ఇటువంటి సమస్యలు రావచ్చు. ఇక రఫేల్ డీల్ అంటే కాంగ్రెస్, రాహుల్, ప్రతిపక్షాలు, మీడియా ఎంత గొడవ చేసినా నరేంద్ర మోడీ రఫేల్ డీల్ మీద మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఆయన ఎదురుదాడి చేశారు. బహిరంగ సభల్లో మాట్లాడతారు, చట్టసభలో మాట్లాడు. దీని మీద చివరికి ఆయన నిర్మలా సీతారామన్ రక్షణ మంత్రిని ఆయన మోహరించారు సమాధానం చెప్పడానికి. ఆమె అవిశ్వాస తీర్మానం రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళు మూసుకొని వాస్తవాలు వినకుండా మోడీ చర్యను సమర్థించడం తప్ప అసలు లోపం ఉందని కూడా ఆమె ఒప్పుకోవట్లేదు. ఆమెకు ముందున్న రక్షణ మంత్రి ఆమె పార్టీ వాడే కదా, మనోహర్ పారీకర్, అతను మంచి వ్యక్తి కూడా. ఆయనేమో దీంతో విభేదించి సరిగ్గా లేదు నాకు తెలియదని ఆయన చెప్తుంటే ఈమె వచ్చి ఏం చేశారు? అసలు ఈమె ఏకపక్షంగా మోడీ మెప్పు పొందడానికి ఆయన సమర్థించడం చాలా గొప్ప విషయం అన్నట్టుగా ఆమె ఏకపక్ష వాదన ఆమె చేస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇదివరకు స్మృతి ఇరానీ ఇలాగే వాదించేవాళ్ళు. తర్వాత స్మృతి ఇరానీని మోడీ ఏం చేశారో మనకు తెలుసు, ఆమెను ఎలా డిమోట్ చేశారు. ఇప్పుడు ఆ స్థానం ఈమెకు వచ్చినట్టుగా ఉంది. కాబట్టి నిర్మలా సీతారామన్ చాలా అసంబద్ధంగా, తర్క విరుద్ధంగా, పాక్షికంగా, రాజకీయ కక్షాపూరితంగా వాదన చేశారు. అందులో ఏం సందేహం లేదు. ఉదాహరణకు ఆమె ఒక మాట అన్నారు, 2 స్క్వాడ్రన్ల విమానాలు అన్నారు, మీరు అవన్నీ ఇప్పుడు అడగలేదు, మేము 18 విమానాలు వెంటనే ఇవ్వాలని అడిగాము అన్నారు. ఎప్పుడు వస్తాయంట? 2019 సెప్టెంబర్లో వస్తాయంట. మీరు 2015లో ఒప్పందం కుదుర్చుకొని తక్షణమే రావడానికి అనుకుంటే సెప్టెంబర్లో రావడం ఏంటండి? ఇవి స్వవచన వ్యాఘాతాలు అంటారు, అంటే తమను తాము ఖండించుకునే పరిస్థితి. అయితే ఇక్కడ ఒకటే మాట ఏంటంటే, రాహుల్ గాంధీ ఒక్క పొరపాటు ఏంటంటే మహిళను అడ్డం పెట్టుకొని ప్రధానమంత్రి బయటపడ్డారని ఆయన అనుండాల్సింది కాదు. మహిళ అయినా పురుషుడైనా ఆమె రక్షణ మంత్రి. కాబట్టి రక్షణ మంత్రిగా చూడకుండా ఇప్పుడు సోనియా గాంధీని మహిళగా మాత్రమే చూస్తామా? కాంగ్రెస్ అధినేత్రిగా చూస్తాం. ఇందిరాగాంధీ అసలు దేశాన్ని ఏలిన ప్రధానమంత్రులకెల్లా మోస్ట్ పవర్ఫుల్, ది ఓన్లీ మ్యాన్ ఇన్ ది క్యాబినెట్ అనేవాళ్ళంటే ఇందిరాగాంధీని అప్పుడు సరదాగా. కాబట్టి రాహుల్ గాంధీ ఆ జాగ్రత్త తీసుకోవాల్సింది. దాని మీద ఆయనకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నోటీస్ జారీ చేసింది. విచిత్రం ఏమంటే బీజేపీ నాయకులు చాలామంది ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరగకూడదని, ఆడవాళ్ళు పిల్లలు కనడానికే పరిమితమని, స్త్రీలను, దళితులను కించపరిచే అసంఖ్యాకమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ఎవ్వరి మీద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి ఏం అభ్యంతరం రాలేదు. మోడీ గారే చేశాడు కొన్ని మాటలు ఉదాహరణకు. కాబట్టి ఇక్కడ రాజకీయమే ప్రధానంగా కనిపిస్తుంది తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఇలాంటివి ఏమీ రఫేల్ మాఫీ చేస్తాయని నేను అనుకోవడం లేదు. సంబంధించి ఈ వాదనలు ఇంకా ఎన్నికలు జరిగేంత వరకు కొనసాగుతాయంటారు, ఎక్కడితో ఫుల్ స్టాప్ పడినట్టు అంటారు?
అంటే మోడీ ప్రభుత్వం అయితే రఫేల్ను భూస్థాపితం చేయాలి, దాని మీద జేపీసీ వేయడము, మళ్ళీ దాని మీద లోతుల్లోకి వెళ్ళడం, ఇటువంటిది ఏది జరగకూడదు అనే ఒక కృతనిశ్చయంతో మొండి పట్టుదలతో వాళ్ళు ఉన్నారు. దీనికోసం సుప్రీంకోర్టు తీర్పు కూడా మాకు అనుకూలంగా ఉందని దాన్ని వాళ్ళు అడ్డం వేసుకుంటున్నారు. మోడీ కూడా సభలో మాట్లాడకుండా బయటే మాట్లాడుతున్నారు నేను చెప్పినట్టుగా. అందువల్ల రఫేల్ అధ్యాయాన్ని వాళ్ళు మొండిగా చెవుల్లో సీసం పోసుకున్నట్టుగా ముగించదలుచుకున్నారు. అయితే అంత మాత్రాన అది ముగించబడుతుంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. బోఫోర్స్ విషయంలో రాజీవ్ గాంధీ కూడా ఇలాగే చేశారు. జేపీసీకి ఒప్పుకోలేదు ఇదంతా. చివరకు ప్రతిపక్షాలన్నీ రాజీనామా చేసి బయటకు వచ్చాక బోఫోర్స్ ఇప్పటికి కూడా మనం బోఫోర్స్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే 89 నాటి బోఫోర్స్ గురించి మనం 2019లో కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే అప్పటికి ఇప్పటికీ మీడియా చాలా పెరిగింది, ప్రజల చైతన్యం పెరిగింది, వీటి మీద చర్చ పెరిగింది. కాబట్టి రఫేల్ను మాఫీ చేయగలిగానని మోడీ అనుకుంటే అది చాలా పొరపాటు. వచ్చే ఎన్నికల్లో రఫేల్ తప్పకుండా ఒక రాజకీయ చర్చగా ఉంటుంది. దాంతో ముడిపడిన రిలయన్స్, దాంతో ముడిపడిన డజాల్ట్ ఎయిర్వేస్ కంపెనీ, ఈ అంశాలన్నీ చర్చకు వస్తాయి. మీరు తొక్కి పట్టాలనుకుంటున్న కొద్దీ అది మరింత బయటపడే పరిస్థితే ఉంటుంది. ఓకే, ఇటు రఫేల్ ఎలాగో ఉందో ఇటు జాతీయ స్థాయిలో ఇటు అయోధ్య కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. ఇటు రాజకీయ కోణంగా అది వ్యూహాత్మకంగా కొనసాగుతుంటే ఇంకోవైపు కోర్టు పరంగా కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది నెలకొంది. మరి అయోధ్య గురించి ఏమంటారు? అయోధ్య కూడా ఇది మరింత బాధాకరమైంది. ఇప్పుడు ఎందుకంటే అదే అంటే కనీసం రాజకీయ పార్టీల మధ్య రక్షణ కొనుగోళ్లకు సంబంధించింది. అయోధ్య అనేది కోటాను కోట్ల మంది ప్రజలు, మతాల మధ్య సంబంధాలు, మనోభావాలు, ఉద్వేగాలను చేస్తుంది. 92లో అయోధ్య సమస్య అనేది దేశాన్ని ఒక అగ్నిజ్వాలగా మార్చేసింది. అటువంటిది ఎన్నికల సంవత్సరంలో మళ్ళీ దాన్ని చిచ్చు పెట్టడం అనేది చాలా ఆందోళనకరమైన విషయం. 5 ఏళ్ళు ఎందుకు చేయలేదు? అది కూడా అంతే. అంటే ఇక్కడ రిజర్వేషన్లకే కాదు, రామ మందిరానికి కూడా అదే సమస్య. రామ మందిరం మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా? 2017లో రాలేదు, 16లో రాలేదు, ఆఖరకు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా అది ప్రధాన సమస్యగా మీరు పోరాడలేదు. అంటే ఎన్నికల్లో మళ్ళీ రామబాణం అంటారే, రామబాణం వేస్తే తప్ప లాభం లేదని మోడీ గారు నిర్ణయించుకున్నారు. కాబట్టి అయోధ్యను వెలికి తీశారు. దీని మీద కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి అని వాళ్ళు అంటే మోడీ ఏమన్నారంటే ముందు మొన్న ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ముందు కోర్టు తీర్పు రానివ్వండి, అది వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుంది అంటే కోర్టు తీర్పును మేము గౌరవించాం. కోర్టు తీర్పు ఎలా వచ్చినా మేము కడతామని మీరు చెప్తున్నారంటే కోర్టు గురించి ఎందుకు ఎదురు చూస్తున్నట్టు? కాబట్టి కోర్టు తీర్పు, అయోధ్య విశ్వాసం కోర్టు తీర్పులకు అతీతం అనేది వీళ్ళు చేసిన వాదన. అదే తలాక్ విషయంలో మళ్ళీ కోర్టు కావాలి, శబరిమల విషయంలో కోర్టు అక్కర్లేదంటే చొక్కా విప్పి పక్కన తగిలించినట్టుగా వాళ్ళకు అనుకూలంగా ఉంటే కోర్టు, లేకపోతే లేదు. అయోధ్య వివాదం కూడా ఇప్పుడు అయోధ్యలో ఒక 2010లో ఒక తీర్పు వచ్చింది. ఓకే, ఆ తీర్పు ప్రకారం వాళ్ళు 3 భాగాలుగా చేసి అఖోరీకి తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డుకు వీళ్లకు 3 భాగాలుగా దాన్ని పంచారు. అంటే 2 భాగాలు హిందువులకు, ఒక భాగం ముస్లిం సంస్థకు వస్తుందని. ఆ తీర్పు చాలా అన్యాయంగా ఉందని దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు దీన్ని మేము భూ వివాదంగా పరిగణిస్తామంటుంది. దేశాన్నే రగిలించే ఇంత పెద్ద సమస్యను మీరు భూ వివాదంగా ఎలా పరిగణిస్తారు మహానుభావాన్ని అందరూ అడిగారు. విశ్వాసాల సమస్య కదా అని వాళ్ళేం పట్టించుకోలేదు. అలాగే దీన్ని తొందరగా పూర్తి చేయండి అని సంఘ పరివారు, ఎన్నికల వరకు పూర్తి చేయొద్దని కాంగ్రెస్ పార్టీ తరఫు సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు లాయరు కపిల్ సిబ్బల్, ఆయన కూడా కాంగ్రెస్ నాయకుడు, వీళ్ళు వాదించారు. అవును, కోర్టు అంది కదా, అప్పుడు దీపక్ మిశ్రా ఉన్నారు చీఫ్ జస్టిస్గా. అంతకాలం ఆపాల్సిన అవసరం లేదు, ఎన్నికలకు దీనికి సంబంధం లేదు. ఎన్నికలకు దానికి సంబంధం ఉందని రాజశేఖర్కు తెలిసిన విషయం చీఫ్ జస్టిస్ గారికి తెలీదా? కాబట్టి ఇవన్నీ కూడా ఒక దిశలో నడుస్తున్నాయి. దీపక్ మిశ్రా దిగిపోయే రోజు హఠాత్తుగా పలానా వాళ్ళు విచారిస్తారని ఒక మాట చెప్పారు. కొత్త జడ్జి వచ్చింది, కొత్త చీఫ్ జస్టిస్. ఈ కొత్త చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వచ్చిన తర్వాత పాతదాన్ని పక్కన పెట్టి మేము తొందరగా 29వ తారీఖు నుంచి విచారిస్తామని ఇటువంటి ప్రకటన ఏదో చేశారు. 3 కూడినటువంటి ఒక ధర్మాసనం. ఆ ధర్మాసనం విచారణ ప్రారంభించకముందే హఠాత్తుగా మళ్ళీ ఇంకో ప్రకటన వచ్చింది, 5 కూడిన ధర్మాసనం చేస్తుంది అని. ఇది చాలా ఆశ్చర్యకరమైంది. ఎందుకంటే రాజ్యాంగ ధర్మాసనాలు వేయటము, ఎక్కువ మంది జడ్జీలు నియమించటం 2 కారణాల వల్ల చేస్తారు. ఒకటి పిటిషనర్ అన్న అడగాలి, లేదా ఆ జడ్జీలన్నీ అడగాలి, మేము 3 చాలము మాకు 5 కావాలని. ఇక్కడ వాళ్ళు అడగలేదు, పిటిషనర్ కూడా అడగలేదు. అయినా రంజన్ గొగోయ్ గారు 5 మేము వేస్తున్నాం, దాంట్లో తను కూడా ఉంటానని చెప్పి ఆయన చెప్పారు.
చెప్పిన తర్వాత పోనీ అదన్నా సక్రమంగా నడిచిందంటే లేదు. ఏకపక్షంగా అందులో నుంచి యుఏ లలిత్ అనే ఒక జడ్జి ఉన్నాడు. ఈ జడ్జి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం తరఫున వాదించున్నాడు. కళ్యాణ్ సింగ్ హయాంలోనే బాబ్రీ మసీద్ కూల్చివేయబడింది. అంటే ఆయన తరఫున వాదించిన ఆయన మీరు ఎలా పెట్టారు? అంటే ఇక్కడ ఏమీ మీరు దాని లోతుపాతులు, ఇంత తీవ్రమైన కేసు విషయంలో దాని లోతుపాతుల్లోకి వెళ్ళటం కానీ దాని పర్యవసానాలు ఆలోచించడం కానీ ఏదీ జరగడం లేదు. అన్ని కేసుల్లాగా రాముడి కేసు అన్నట్టుగా మీరు చూస్తున్నారు, కానీ దాని రాజకీయ తీవ్రతను మీరు అంచనా వేయలేదు. మనం ఇలాంటి పరిస్థితి సుప్రీంకోర్టు నుంచి కోరుకోము. వాళ్ళు ఇప్పుడు ఈరోజు లలిత్ అనే ఆయన బయటకు వచ్చాడు కాబట్టి కేసును జనవరి 29కి వాయిదా వేశారు. బహుశా జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఈ కేసు అనేది బహుశా ఎన్నికల తర్వాతకు వాయిదా పడడం తప్ప ఎన్నికల్లోపు రాదు. రాకపోవడాన్ని బీజేపీ ఉపయోగించుకుంటుంది. కోర్టులు రాముడికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఈ పార్టీలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి రాముడిని గౌరవించేవాళ్ళు, ఆంజనేయుని గౌరవించేవాళ్ళు మాకే ఓటేయాలని ఇదివరకు బీజేపీ చెప్పింది కదా. అంటే రాముడు బీజేపీయే, అయ్యప్ప ఆంజనేయుడు బీజేపీయే, అయ్యప్ప స్వామి బీజేపీ, అందరూ బీజేపీనే. అయితే మిగిలిన పార్టీలకు ఏ దేవుడిని మిగిలించేటట్టుగా లేరు వీళ్ళు. అయితే దేవుళ్ళు కాదు కదా ఓటేసేది, మానవులు ఓట్లేస్తారు, సగటు భారతీయులు ఓట్లేస్తారు. దాన్ని చూడాల్సి ఉంటుంది. వీళ్ళ ఎత్తుగడలే గట్టెక్కిస్తాయా? ఇదివరకు ఓడిపోయారు కదా, బాబ్రీ మసీద్ కూల్చినప్పుడు 3 రాష్ట్రాల్లో ఓడిపోయారు వాళ్ళు. మొన్న కూడా అదే 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 92లో బాబ్రీ కూల్చేశాక 93 ఎన్నికల్లో ఏ రాష్ట్రాల్లో జరిగాయో, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అప్పుడు ఛత్తీస్గఢ్ లేదనుకోండి, ఇప్పుడు ఛత్తీస్గఢ్ వచ్చింది. ఈ రాష్ట్రాల్లో వాళ్ళు ఓడిపోయారు. రాజస్థాన్లో మైనార్టీతో నెగ్గారు. కాబట్టి వాతావరణం వ్యతిరేకంగా ఉంది. ప్రజలు కోరుకోవట్లేదు స్పర్ధ, మతపరమైన స్పర్ధ కోరుకోవడం లేదు. మరి ఏం జరుగుతుందో మనం సుప్రీంకోర్టు తీరు మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, అలాగే మరోవైపు పౌరసత్వ బిల్లు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది దేశవ్యాప్తంగా. మరి దీనికి సంబంధించి మీరు అన్నీ అండి, ఏ అంశాలైతే మతపరమైన మంటలు పెడతాయో, ఏ అంశాలైతే ప్రజల మధ్య వివాదాలు తెస్తాయో దాన్ని తీసుకోండి అని. అస్సాంలో మొదటిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది సొంతంగా. అంతకుముందు ఏజీపీ మద్దతు కూడా తీసుకుంది. ఏజీపీ నుంచి బీజేపీలో చేరిన స్వర్ణానంద్ సోనోవాల్ అని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ స్వర్ణానంద ఇక్కడ ఈ బిల్లు ఏంటి? అస్సాంలోకి, బెంగాల్లోకి బంగ్లాదేశీలు విపరీతంగా వస్తున్నారు, ముస్లింలు వస్తున్నారు, ముస్లిం జనాభా పెరిగిపోతుందని నాకు వాదన. నిజానికి ఇది నిజం కాదు. వాళ్ళు భారతీయులు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ విడిపోయిన వాళ్ళే కదా. ఒకవైపు అఖండ భారత్ అంటారు వీళ్ళే. ఇప్పుడు తెచ్చిన బిల్లు పౌరసత్వ బిల్లు 2016. ఈ బిల్లు ఏంటంటే, ఈ బిల్లు ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు హిందువులు అయితే పౌరసత్వం లభిస్తుంది, ముస్లింలు అయితే పౌరసత్వం లభించదు. ఇది ఎలా కుదురుతుంది? రాజ్యాంగంలో 25వ అధికరణం, 19వ అధికరణం ఇట్లాంటివి ఎలాంటి ప్రజల మధ్య వివక్ష చూపకూడదని చెప్తుంటే, పౌరసత్వం అన్నది రాజ్యాంగానికి సంబంధించింది. రాజ్యాంగం వివక్ష చూపకూడదని చెప్తుంటే అసలు మీరు పౌరసత్వ ప్రధానమే మీరు వివక్షతో ఆ మతం వాళ్ళకి ఇస్తాం, ఈ మతం వాళ్ళకి ఇవ్వమంటున్నారు. ఇది ఎలా నిలబడుతుంది? అస్సాంలో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఈ పౌరసత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఇది సక్రమంగా లేదు. లక్షల మందికి పౌరసత్వం నిరాకరించబడింది. వాళ్ళంతా కోర్టుకు వెళ్ళారు. కోర్టు మరింత జాగ్రత్త పడమని కోర్టు చెప్తుంటే ఆ జాగ్రత్త తీసుకోవాల్సింది పోయి ఈ బిల్లును హడావుడిగా ఆమోదించేశారు. దీన్ని చాలా పార్టీలు వ్యతిరేకించాయి. ఇప్పుడు ఇంకా ఇది రాజ్యసభకు వెళ్ళాలి. అప్పుడు ఏమంటున్నాడు రాజ్నాథ్ సింగ్ హోంమంత్రి, ఇది అస్సాంకు, నార్త్ ఈస్ట్కు, ఈశాన్య రాష్ట్రాలకే కాదు భారతదేశం అంతటికి వర్తిస్తుందని చెప్తున్నారు. త్రిపురలో వామపక్ష ప్రభుత్వాన్ని ఓడించి వచ్చారు, అక్కడ కూడా దీన్ని పెడతామంటున్నారు. హైదరాబాద్లో కూడా పెడతామంటారు రేపు పొద్దున. ఇట్లా ప్రతి చోట కనుక వీళ్ళు పెట్టేటైతే పౌరసత్వ ప్రధానాన్ని హిందూ ముస్లిం ప్రాతిపదిక మీద విభజించేటైతే దేశ విదేశం అనే ప్రాతిపదిక వేరు. ఏమవుతుంది ఈ దేశం అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. అందుకని పౌరసత్వం అనేది అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి, కుల మతాతీతంగా ఉండాలి, ప్రాథమిక హక్కుల మీద ఆధారపడి ఉండాలి తప్ప ఇలా జరిగే అవకాశం లేదు. కానీ బీజేపీకి ఇది కూడా ఎన్నికల్లో ఒక అస్త్రం. వాళ్ళందరూ వచ్చి మన దేశంలో నిండిపోతుంటే మనం చూస్తూ ఊరుకుండాలా, మనకు చేవలేదా అని రెచ్చగొట్టే ఒక లక్షణం దీంట్లో ఉంది. ఇది కూడా వచ్చే ఎన్నికల్లో ఒక కీలకమైన అంశం అవుతుంది. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, సోనోవాల్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ఏజీపీ నాయకుడు, బీజేపీ ముఖ్యమంత్రి ఇప్పుడు, ఆయన ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించారు. ఏజీపీలో ఉన్నప్పుడు ఆయన జాతి నాయక్ అన్నారు అలా వ్యతిరేకించినందుకు. ఇప్పుడు ఆయన అసంతృప్తిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడో కూడా మనకు తెలియదు. అంటే తమ పార్టీ ముఖ్యమంత్రి ఆమోదించలేని
పరిస్థితిని బీజేపీ ఇక్కడ దేశం అంతటి మీద రుద్దుతుందంటే వాళ్ళు ఎంత పాక్షికంగా ఏకపక్షంగా ఎన్నికల దృష్టిలో ఆలోచిస్తున్నారో మనకు తెలుస్తుంది. మరి వీటి నుంచి ఏమైనా గుణపాఠాలు నేర్చుకుంటారా లేదా, నేర్చుకోకపోతే ప్రజలు ఏమైనా పాఠం నేర్పిస్తారా, మనం చూడాలి. రైట్, మీరు చెప్పినట్టుగా వేచి చూడాలి. ఇది వాటి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.